మన పిల్లలకి ఏం చెప్తామంటే వాడు స్కూల్కి కానీ కాలేజీకి కానీ వాళ్ళ పోయేటప్పుడు ఏం చెప్తామంటే, రే ఆడితో తిరగద్దు, నువ్వు వాడు మంచోడు కాదు, వాడు ఊర్లు తిరిగేవాడు, అలాంటి వాడితో తిరగద్దు, లేదా 0 మార్కులు తెచ్చుకునేవాడు అనుకో, రే వాడితో స్నేహం చేయొద్దు, వాడితో ఉండొద్దు అంటాం. అదే బాగా చదివేవాడు అనుకో, వాడితో స్నేహం చేయి, ఎందుకని ఎన్నో కొన్ని మార్కులు వస్తాయి అనే ఉద్దేశంతో వీడితో స్నేహం చేయొద్దు, వీడితో స్నేహం చేయి ఎలా చెప్తామో, అలానే దేవుడు కూడా మనం ఆయన పిల్లలం కాబట్టి మనకు కూడా ఏం చెప్తున్నాడంటే, మనం ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో భోజనం చేయాలంటే నీతిమంతులతో, దేవుని కొరకు బ్రతికే వారితో, భక్తిపరులతో మనం సహవాసం చేయాలి. అంతేగాని లోబులతో, ఎవరితో? లోబి అంటే విన్నాం, ఏమని లోబి అంటే పిసనారి. ఇప్పుడు వాడితో భోజనం చేయొద్దంటే అసలు వాడు భోజనమే చేయడు సరిగా. ఆడు అన్నం వండుకున్నారని కూర వండుకోడు అనమాట. పక్కనోడు ఎవరైనా వంట చేస్తే ఆ సువాసనని, ఆ వాసనతో వీడు అన్నం కలుపుకొని తినేసే రకం అనమాట వీడు. వాడితే మనం భోజనం ఏం చేస్తాం? అలాంటి వాటితో నువ్వు చేరేవనుకో, లోబితో నువ్వు చేరేవనుకో, పిసినారితో నువ్వు చేరేవనుకో, నువ్వు కూడా పిసినారి అయిపోతావు. త్రాగుబోతుతో నువ్వు చేరేవనుకో, నువ్వు కూడా త్రాగుబోతు అయిపోతావు. దొంగతో చేరేవనుకో, నువ్వు కూడా దొంగవైపోతావు. ఇంకా తిట్టుబోతుతో చేరేవనుకో, నువ్వు కూడా ఏమైపోతావు? తిట్టుబోతు అయిపోతావు. నోరు తెరిస్తే బూతులే వస్తాయి, నోరు తెరిస్తే పనికి మాలిన వ్యర్థమైన మాటలే వస్తాయి. ఒక ఆమె దేవుణ్ణి నమ్మక ముందు బూతులు మాట్లాడే వాళ్ళతో కూర్చొని, బూతు బ్యాచ్తో కూర్చొని మాట్లాడుతూ వింటూ ఉండేది. కానీ ఆమె దేవుణ్ణి నమ్ముకునింది. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఏం చేసిందంటే బాప్తీసం తీసుకునింది. బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చి చెప్పింది, రే పిల్లలో మీరందరూ బూతులు మాట్లాడకూడదు అనేసి కళాఖండిగా చెప్పి, బూతులు చేరే వాళ్ళు బూతులు మాట్లాడితే పోకూడదు అనేసి అనుకొని కొన్ని రోజులు అలా నిగ్రహంగా ఉన్నది. నిగ్రహంగా ఉన్న కొన్ని రోజులకి ఏం జరిగిందంటే, ఆమె ఏం వ్యాపారం చేసేదంటే ఈ పిడకల వ్యాపారం చేసేది. తెలుసు కదా, పిడకలు పేడను తీసుకుని వచ్చి గోడకు పిడకలు కొట్టి పిడకలు అమ్మేదనమాట. ఆ పిడకల వ్యాపారం చేసేదనమాట. ఒకరోజు ఏం చేసిందంటే ఈ పిడకలు కొట్టి తెల్లారిపూట వచ్చి చూస్తే పిడకలు కనపడలా. ఈ పిడకలు కనపడకపోయేసరికి ఇంకా ఎత్తింది చూడండి, నోరు తెరిచి అందరు ఎవరు ఎత్తుకొని పోయినారో వాళ్ళు ఏబిసిడి గాను, వాళ్ళు ఐఈ గాను, వాళ్ళు దుమ్మెత్తి కొట్టుకొని పోను, వాళ్ళ కాళ్ళు ఇరిగిపోను, వాళ్ళ చేతులు ఇరిగిపోను అనేసి ఇంకా నోటికి రాని ఏవేవో బూతులు, కొత్త కొత్త బూతులు ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ సోలు మూసుకుంటున్నారు, సోలుకి సిల్లులు పడిపోతుండే. అలా మాట్లాడుతూ ఉంటే మాట్లాడి వెనక్కి తిరిగింది. వెనక్కి తిరిగేసరికి పాస్టర్ గారు ఎదురుగా నిలబడుకున్నారు. పాస్టర్ గారు ఎదురుగా పాస్టర్ గారు చూసేసరికి కంగారు పడిపోయేసి స్తోత్రం స్తోత్రం అనేసి తలకాయ కిందకి దించి, వందనాలు పాస్టర్ గారు అనింది. ఎప్పుడు వచ్చారు పాస్టర్ గారు అంటే, అమ్మా నువ్వు స్టార్ట్ చేసినప్పుడే వచ్చా నేను. ఎప్పుడు వచ్చినాను? నువ్వు స్టార్ట్ చేసినప్పుడే వచ్చా.